2 రోజుల పాటు రాష్ట్రానికి వర్షాల అలర్ట్, ఆ తర్వాత ఎండలు తీవ్రమవుతాయన్న ఐఎండీ. అక్రమాలు చేసి ఇంకా దొరమంటున్నారన్న శ్రీధర్ బాబు, కేటీఆర్ల తండ్రి పేరు చెప్పుకొని బతకట్లేదని సీతక్క ఫైర్. మంచినీటిపై జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న పొన్నం, రాష్ట్రంలో లాగే దేశంలో మార్పు వస్తుందన్న జీవన్ రెడ్డి. రాష్ట్రాన్ని తండ్రి బిడ్డ కొడుకు దోచుకున్నారన్న కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రజలకు తెలివి తక్కువన్న కేటీఆర్ ని ఈడ్చి తన్నాలన్న సంజయ్. మతపిచ్చి తప్ప బీజేపీ చేసిన ఒక్క మంచి పని లేదు, హామీలు తప్పిన కాంగ్రెస్ యుద్ధం చేస్తామన్న కేసీఆర్. రైతుల పంటకు మంచి రేటు వచ్చేలా చర్యలు, మిల్లర్ల అక్రమాలపై యాక్షన్ తీసుకుంటున్నామన్న కమిషనర్. శ్రీశైలం ఎల్లంపల్లి నుంచి నీటి లభ్యత ఉందన్న సుల్తానియా, సిటీలో సప్లై నిర్లక్ష్యంపై 3 సిబ్బంది సస్పెన్షన్. సిబిఐ ఆఫీసులో కవితను విచారించిన అధికారులు, సాయంత్రం ములాఖతులో కలిసిన భర్త అనిల్. నదుల అనుసంధానానికి కాంగ్రెస్ వ్యతిరేకమన్న అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న నడ్డా. దేశ సంపదంతా మోదీ 22 మందికే దోచిపెట్టారన్న రాహుల్, 10 ఏళ్లు పాలించి కాంగ్రెస్ పై విమర్శలైందన్న ప్రియాంక.